హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఆదేశాల మేరకు మద్యం బాబులపై ఉక్కుపాదం మోపమని పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు శ్రీకాళహస్తిలోని మద్యం బాబులు ఎక్కువగా మద్యం సేవించే బహిరంగ ప్రదేశాలను గుర్తించి డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పరిశీలించారు. అక్కడ తాగి పడేసి ఉన్న మద్యం బాటలను పురపాలక సంఘం సిబ్బందితో శుభ్రపరిచి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ నంబర్లతో కూడిన హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలో మద్యం బాబులు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న బహిరంగ ప్రదేశాలను 12 ప్రాంతాలను గుర్తించి అక్కడ పురపాలక సంఘ సిబ్బందితో అక్కడ పడి ఉన్న మద్యం బాటలను శుభ్రపరిచి ఆ పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి మరోమారు ఇక్కడ మద్యం తాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఇకపై పోలీసులు మఫ్తీలో గస్తీ నిర్వహిస్తూ మద్యం తాగే మద్యం బాబులను పట్టుకునే కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు. శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు నేడు శ్రీకాళహస్తిలో మద్యం బాబులు బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగే ప్రాంతాలను గుర్తించి వాటిని తమ సిబ్బందితో మద్యం బాటలను ఎత్తివేసి ఆ ప్రాంతాలను శుభ్రపరిచి ఆ పరిసర ప్రాంతాలలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసి అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు కాళహస్తిలోని ఈ బయట మద్యం సేవించి ప్రదేశాలను పొల్యూటెడ్ చేసే ఆ ప్రదేశాలన్నీ గుర్తించి ఇక్కడ మన స్థానిక మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు సార్ గారి వారి సహకారంతో వారి సిబ్బందితో మన 1 టౌన్ సిఐ వారి సిబ్బందితోనూ ఇక్కడికి వచ్చి ఇక్కడ అంటే మనము వీళ్ళు తాగి ఆ బాటిల్స్ గ్లాసెస్ పడేసి అపరిశుభ్రం చేసిన దాన్ని శుభ్రపరిచి ఇక్కడ ఇది 10 మందికి ఈ ప్లేస్ ఉపయోగపడేటట్టు చేయాలనే సంకల్పంతో ఇదొక్కటే కాదు, ఈ విధంగా మేము కాళహస్తి పట్టణంలో మొత్తము మా సబ్ డివిజన్ లో 29 ప్లేసెస్ ఐడెంటిఫై చేశాము. రోజుకొకటి మున్సిపల్ పరిధిలో మున్సిపల్ సిబ్బందితోనూ పంచాయతీ పరిధిలో పంచాయతీ సిబ్బంది సహకారంతోనూ ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారము చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీకు పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేయడం ఏమంటే, ఏదైనా సరే ఎవరైనా ఓపెన్ బహిరంగ మద్యపానం నిషేధించడం అయింది. అలా సేవించినట్లయితే కనుక పోలీసులు కఠిన చర్యలు తీసుకోబడును. కాబట్టి ఇప్పటి నుంచైనా కూడా మానుకొని వాళ్ళు బయట మద్యం సేవించరాదు. అలా సేవించినచో మా కాళహస్తి 1 టౌన్ సిఐ నంబర్ కానీ 2 టౌన్ రూరల్ మా నంబర్ కానీ తెలియజేస్తే మేము వారిపైన యాక్షన్ తీసుకుంటాం. ఈరోజు మన గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మన డిఎస్పీ గారు అలాగే సిఐ గారు కూడా కాళహస్తి పట్టణంలో బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాలన్నింటినీ కూడా శుభ్రపరిచి వాటిని భవిష్యత్తులో అటువంటి మద్యపానం జరగకుండా నిషేధించేదానికి కూడా చర్యలు తీసుకునేదానికి ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ వాటర్ వర్క్స్ కాలనీలో ఈరోజు ఈ 2 డంపుల్ని కూడా మద్యం సేవించే డంపుల్ని క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ప్రజలకి మంచి కార్యక్రమాలకి ఉపయోగపడే విధంగా కూడా చేయాలని ఒక సంకల్పం ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మన కాళహస్తి పట్టణంలో గుర్తించిన 12 ప్రదేశాలని రాబోయే వారం రోజుల్లో శుభ్రపరిచి వాటిల్లో భవిష్యత్తులో కూడా జరగకుండా చూసేదానికి చర్యలు తీసుకుంటాం. అలాగే ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి, బహిరంగంగా మద్యపానం చేయటం నేరం. అటువంటి నేరాన్ని ప్రోత్సహించకుండా మీరు కూడా సహకరిస్తే కాళహస్తి పట్టణం పరిశుభ్రంగా ఉండటంతో పాటు ఆరోగ్యకరంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా మా డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.